ఈ ఆంధ్రప్రదేశ్ ఎలక్షన్‌లో గుంటూరు ఎంపీ నంబర్ 1 పొజిషన్‌లో ఉన్నారని చెప్తున్నారండి. అంటే ఎలక్షన్ జరిగిన వెంటనే రిజల్ట్ నంబర్ 1 అంటే పెమ్మసాని చంద్రశేఖర్ గారంట. ఏ విధంగా అంటే నాకు అర్థం లేదది. ఈ విధంగా ఉందండి. హ్మ్. ఇప్పుడు సాధారణంగా ఒక ఎన్ఆర్ఐ ఇతర దేశాల నుంచి వచ్చి ఇక్కడ పోటీ చేస్తున్నాడు. కాబట్టి ఒక లో ప్రొఫైల్, లో ఎక్స్‌పెక్టేషన్ ఉంటది సాధారణంగా. ఆయన ఒకసారి ఫీల్డ్‌లో దిగిన తర్వాత మీకెప్పుడు కూడా మీకదో సక్సెస్ ఫార్ములా. మీరు లో ప్రొఫైల్‌లో కనపడి ముందుకెళ్ళే కొలది మీ ప్రతిభ బయటపడుతుంటే, మీ గొప్పతనం బయటకొస్తుంటే హ్మ్. అది హైప్‌లోకెళ్ళిపోద్ది. అంటే మీకు చిన్న ఎగ్జాంపుల్ చెప్తాను మీకు. హ్మ్. ఈ లైన్ మీద అనేక సినిమాలొచ్చినాయి. బెస్ట్ ఎగ్జాంపుల్ ఏంటంటే 'భాష'. ఆ! 'భాష' సినిమా రజనీకాంత్ వచ్చింది. మీకు ఆ సినిమాలో ముందు ఆటో డ్రైవర్ కింద కనిపిస్తాడు. అవును. ఏదో ఆటో డ్రైవర్ ఏమో అనుకుంటాం మనం. అవును. అసలు వెనక పెద్ద స్టోరీ. అది మెల్లగా అతనొచ్చి అతనిది ఒక్కోటి ఎస్టాబ్లిష్ అయ్యే కొలది వ ఆకాశానికి వెళ్ళిపోద్ది అతని హీరోయిజం. హ్మ్. ఇది అంతే. ఇప్పుడైనా ఒక ఎన్ఆర్ఐ అందరిలా ఎన్ఆర్ఐ చాలామంది నలుగురు, ఐదుగురో పోటీ చేస్తున్నారు ఎన్ఆర్ఐలు. అవునండి. అనేక మంది పారిశ్రామికవేత్తలు పోటీ చేస్తున్నారు. అవును. ఆ డబ్బున్నవాళ్ళు చాలామంది ఉన్నారు కదా! హ్మ్. అలాగే ఈయన్ని లెక్కేసుకున్నారు. ఈయనొచ్చిన తర్వాత ఒక్కొక్కటి ఈయన ఎవరు, ఏంటి అనేటువంటిది వస్తుంది. హ్మ్. పైగా కొన్ని మీడియా సంస్థలు ఆయన్ని అసలు ఎవరి పెంసాని ఏంటిది ఇలాగా ఇస్తున్నారు, ఇక్కడ కష్టపడి పనిచేసిన వాళ్ళకి లేకుండా అప్పటికప్పుడు దిగిన వాళ్ళకి సీట్ ఇస్తున్నారు అనేటువంటి వాదనలో, వార్తల్లో అన్నీ వచ్చినాయి. హ్మ్. విమర్శలు కూడా చేశారు. హ్మ్. అంటే మీడియా విమర్శ చేసింది. అదే మీడియాలో ఆయన గురించి మాట్లాడించడం. అదే విధి. హ్మ్. మనం ఎవరినైతే విమర్శించామో వాళ్ళతోటి ఇంటర్వ్యూ చేయాల్సి రావటం అమ్మో! అదే. అంటే అది ఆయన కెపాసిటీ తెలిసింది ఇప్పుడు. కెపాసిటీ. హ్మ్. కెపాసిటీ అంటే అతను క్యాలిబర్. అతని నోటితో అతనేం చెప్పుకోలేదు. అతను చాలా ధైర్యంగా, దమ్ముగా ఉండడానికి కారణం ఏంటంటే, హ్మ్. అతను డబ్బున్నవాడు, సంపన్నుడు. డెఫినిట్‌గా శ్రీమంతుడు. అవునండి. అతనంతా లీగల్ మనీ. అది మొత్తం అంతా టాక్స్ కట్టిన డబ్బులండి. అది లీగల్ మనీ. అంతే ఇంక అవును. సింపుల్. మరి దీనికి మళ్ళీ రకరకాల చెప్పక్కర్లేదు. లీగల్ మనీ అంటే అక్రమంగా సంపించింది ఆయన కాదు. దగ్గరున్న ప్రతి రూపాయి లీగల్ మనీ. పైగా అతనేమో ఆషామాషీగా ఆళ్ళ నాన్నో లేకపోతే ఆళ్ళ చుట్టాలో ఎవరో ఒకళ్ళు ముఖ్యమంత్రులో, ప్రధానమంత్రులో లేకపోతే ఏదైనా మంత్రులో అయితే వచ్చిన డబ్బు కాదు. హ్మ్. ఆయన ఒక డాక్టర్. వాళ్ళ భార్య కూడా డాక్టర్. ఉస్మానియాలో చదువుకున్నాడాయన. ఉస్మానియాలో చదువుకోవడం అంటే మీరు డొనేషన్ కడితే రాదు. అవునండి. బాగా చదువుకొని మంచి మంచి మార్కులు ర్యాంక్ తెచ్చుకొని ఉన్నోడికి వస్తదండి. ర్యాంక్ తెచ్చుకుంటేనే వస్తది. బాగా చదువుకున్నాడు. హ్మ్. జనరల్ మెడిసిన్ చేసాడు. అమెరికా ఎళ్ళాడు. ఆయన కష్టపడ్డాడు. అందులో వ్యాపారం కూడా చేసాడు. అంతా లీగల్‌గా ఆయన ప్రతి రూపాయి కష్టపడి లీగల్ మనీని పోగేసాడు. ఇవాళ ఆంధ్ర రాజకీయాల్లో ఇయాల అందరూ కొత్త అనుకుంటున్నారు. ఏం కాదండి. హ్మ్. అంతకుముందు నరసరావుపేట ఏరియాలో ఆయన అనేక సేవా కార్యక్రమాలు చేశాడు. సంక్షేమం చేశాడు. అనేక మందికి నీటి ఎద్దడి ఉన్న వాళ్ళందరికీ బోర్‌లేయించాడు. ఇది చాలా మందికి తెలీదు. హ్మ్. కొంతమంది అక్కడ చెప్పుకోరులేండి. ఆ లోకల్‌గా ఉన్నవాళ్ళకి తెలుసు. ఆయన ఏం చేశాడో. ఇప్పుడు గుంటూరులో అన్నారు కదా! అవునండి. ఆయన యాక్చువల్‌గా నరసరావుపేటలో నిలబడితే అంతకన్నా ఊపు ఉంటది. హ్మ్. కానీ కృష్ణదేవరాయలు గారు కూడా మంచి క్యాండిడేట్ నరసరావుపేటకు ఉన్నాడు కాబట్టి ఈయనకి గుంటూరు కేటాయించారు. ఇక్కడ మెయిను ఎంత డబ్బున్నా, ఎంత హోదా ఉన్నా, ఎంత మంచి పొజిషన్‌లో ఉన్నా, హ్మ్. ఆ వ్యక్తిత్వం డౌన్ టు ఎర్త్ బిహేవియర్ అనేటువంటిది చాలా ముఖ్యమండి. ఆ! అహంకారం గాని, అతిశయం గాని, ఆడంబరం గాని లేకుండా నోటికొచ్చిన మాట్లాడడం గాని. సింపుల్‌గా ఉండడం, హంబుల్‌గా ఉండడం, హ్మ్. హానెస్ట్‌గా మాట్లాడడం. అలాగని చెప్పేసి అతి వినయం చేయకపోవటం. అతి వినయం ధూర్త లక్షణం కదా! అవునండి. అలా కాకుండా ఎలా ఉండాలో అలా ఉంటున్నాడు అంతే. అదే. ఒక జెంటిల్‌మెన్ ఎలా ఉండాలో అలా ఉన్నాడు. అలాగే ధైర్యంగా, దమ్ముగా, కాన్ఫిడెంట్‌గా కనిపిస్తాడు. అదేండి విచిత్రం. చాలా కాన్ఫిడెన్స్ ఆయనలో. అన్నారు కదా కాన్ఫిడెంట్ అని. చాలా అలా బయలక్కడ గెలుస్తానని తెలిసిపోయినట్టున్నాడు. ఎందుకంటే అందరికీ తెలుసు. రాష్ట్రంలో మీరన్నట్టుగా అతని మీద పోటీకి మనిషే లేడు. వచ్చినోడు కూడా వెనక్కెళ్ళిపోయారండి. ముగ్గురు, నలుగురు మారిపోయారు. హ్మ్. ఇక జగన్ తప్ప వేరే ఎవరు లేరు. జగన్ కూడా భయమేసి ఎళ్ళుండడు. కాబట్టి ఆయనకి ఆ మాత్రం కాన్ఫిడెంట్‌గా ఉండాలి. హ్మ్. నాయకుడు అన్నవాడు కాన్ఫిడెంట్‌గా ఉండాలి, ధైర్యంగా ఉండాలి, ఆత్మవిశ్వాసంతో ముందుకెళ్తే ఆళ్ళు వెనకాల నడిచి కూడా అందరూ గట్టిగా నడుపుతారు. ఆ గుంటూరు పార్లమెంట్ పరిధిలో ఉన్న 7 అసెంబ్లీ సెగ్మెంట్‌లు కూడా ఈయన పార్లమెంట్ అభ్యర్థిగా చాలా బలం వాళ్ళకి. అన్ని రకాలుగా. అవును. కాబట్టి పెమ్మసాని చంద్రశేఖర్ గారు చాలా మందికి ఆయన ఒక డాక్టర్. పెమ్మసాని చంద్రశేఖర్ యూఎస్‌లో ఉంటారు. మంచి డాక్టరు. మంచి వ్యాపారవేత్త అన్నది తెలుసు చాలామందికి. హ్మ్. ఆయనకు బాగా దగ్గరగా ఉన్న వాళ్ళకి అతని బిహేవియర్, అతని పద్ధతి, అతని విధానం తెలుసు. ఇవాళ ప్రజలందరికీ తెలిసింది. హ్మ్. ఆయన బయటకొచ్చి మాట్లాడుతుంటే వాళ్ళ మిసెస్ కూడా
అసలు అమెరికా వెళ్ళి వచ్చారు అనుకోండి ఎవరన్నా, అది రకంగా అదో ఉంటుంది. రకం భాష మాట్లాడేస్తారు. సీతారామరాజు ఆ సినిమాల్లో ఆంగ్లేయుల భాష ఉంటుంది చూసారా, ఆ టైప్ మాట్లాడేస్తారు. అదంతా ఏం లేకుండా స్వచ్ఛమైన తెలుగు, అంటే మాతృభాష పట్ల ప్రేమ, మాతృభూమి పట్ల అనురాగం, బాధ్యత, ఇలా ఉన్నవాళ్ళు అరుదుగా ఉంటారు. ఇక్కడ ఈ దేశంలో ఉండి మన రాష్ట్రం నుంచి ఇతర రాష్ట్రాల్లో ఉన్నవాళ్ళు, ఇతర దేశాల్లో ఉన్న ప్రవాసాంధ్రులందరికీ కూడా ఆంధ్రప్రదేశ్ పట్ల, ఈ తెలుగు రాష్ట్రాల పట్ల, మాతృభూమి పట్ల, మాతృభాష పట్ల విపరీతమైన ప్రేమ ఉంటుందండి. అవును. అంటే మన పెన్నిది మనకు దూరంగా ఉన్నాం. ఇప్పుడు మన తల్లిదండ్రులు దూరంగా ఉంటే హాస్టల్లో ఉన్నాం అనుకోండి, ఒక రకమైన బాధ ఉంటుంది. అలాగనమాట. అదే మనం ఇక్కడుండి మనం ఏం చేస్తాం, మన బాధ్యత ఏంటి అనేటువంటిది ఆలోచించుకుంటే వాళ్ళని చూస్తే సిగ్గేస్తూ ఉంటుంది. మనందరికీ పగలు, వాళ్ళకి రాత్రి. వాళ్ళు మనతో మాట్లాడాలన్నా, మనకి అక్కడి నుంచి వర్క్ చేయాలన్నా, మన కోసం వాళ్ళు రాత్రుళ్ళు మేల్కొని పనిచేయాలి. పగలో వాళ్ళు వృత్తి జీవితం ఏదేమో, ఉద్యోగమో వ్యాపారం ఏదో ఒకటి చేసుకోవాలి. అంటే మనకంటే వాళ్ళు 24 గంటలు కష్టపడుతున్నారండి అని దాని అర్థం. కాబట్టి ఎన్ఆర్ఐల పట్ల ఎవరికైనా చిన్న చూపు ఉన్నా, నిన్న మొన్న సజ్జల రామకృష్ణారెడ్డి అన్నట్టుగా వ్యాఖ్యలు వార్తలు వచ్చినాయి. ఎన్ఆర్ఐలు ఎవరన్నా వస్తే వాళ్ళ మీద చర్యలు తీసుకుంటాం. ఆడేవాడండి హూస్ హీ చర్యలు తీసుకోవడానికి. మన రాజ్యాంగం మనకి ఇచ్చింది ఆయనకి అసలు పౌరసత్వం అంటే ఉంది. ఉక్రోషం. కాబట్టి ఆయన అంత కాన్ఫిడెంట్గా చెప్తున్నాడు. ఆయన ఇంకా 150,000 మెజారిటీ అంటున్నాడు. నాకైతే హయ్యెస్ట్ మెజారిటీ, అసలు ఇండియా మొత్తం మీద హయ్యెస్ట్ మెజారిటీ ఆ గుంటూరు పార్లమెంట్ వస్తుందేమో అనుకుంటున్నాను. అంత అవును. ఎందుకంటే కొద్దిగా అమరావతి గుంట అంటే అమరావతి ఒక అమరావతి అని కాదండి, రాష్ట్రంలో జగన్మోహన్ రెడ్డి డిజాస్టర్. ఓకే. ఇక ఆ దరిద్రం చూసిన తర్వాత ఇక మామూలుగా ఎవరిని చూసినా ఓటేస్తారు. అలాంటిది ఇటువంటి వ్యక్తిత్వం ఉన్నవాడు రియల్ శ్రీమంతుడు. ఒక విశేషం చెప్పనా మీకు, రియల్ శ్రీమంతుడు మహేష్ బాబు, అవునండి. ఈయన రియల్ శ్రీమంతుడు చంద్రశేఖర్ గారు. వీళ్ళిద్దరితో ఒకే ఊరు, బురిపాలు. అది అదనమాట వెరైటీ. దీన్ని బట్టి డెఫినెట్గా ఆయన గెలవడానికి అవకాశం ఉంది. అదే ఏంటి వెనకాల ఇంత కాన్ఫిడెంట్గా ఉన్నారు. నేను ఒక ఇంటర్వ్యూలో మాట్లాడుతున్నాను అనమాట. అసలు ఇంత డైరెక్ట్గా అంటే ప్రజలు అనుకున్నది కూడా ఆయన గెలుస్తారని చెప్తున్నారండి. మీరు అన్నట్టు హైయెస్ట్ మెజార్టీ రావడానికి అవకాశం ఉంది. అంటే ఆయనకు అనేక అంశాలు కలిసి వస్తాయి. పార్టీ బలం, జగన్మోహన్ రెడ్డి దరిద్రం. అవునండి. అంటే చెయ్యాడు మొహం చూడటం ఇష్టం లేదనుకునే వాళ్ళు ఉన్నారు ఇప్పుడు. అవునండి. నిన్న మొన్న ఇంటర్వ్యూ చూశాను, ఒక ఆయన రెడ్డి గారు మాట్లాడుతున్నాడు. ఆయన పేరు ఎత్తగానే అగ్గిమే గుగ్గులం అయిపోయాడు. అంటే జనాల్లో ఎంత వ్యతిరేకత ఉందో చూడండి. అది కాకుండా ఈయన వ్యక్తిత్వం, డౌన్ టు ఎర్త్ బిహేవియర్, హంబుల్గా ఉండటం, బాగా మాట్లాడగలటం, తెలుగుని స్వచ్ఛంగా మాట్లాడుతున్నాడు. అది అందరినీ ఓన్ చేసుకుంటారు అంతా. మనోడే ఇప్పుడు ఇతను చేయగలుగుతాడు రా, ఇప్పుడు ధైర్యంగా డబ్బులు ఎఫిడవిట్లో ప్రకటించారు అందరూ. అంత ధైర్యంగా ఎవరు ప్రకటిస్తున్నాడండి? ఇది నా లీగల్ మనీరా. పైకి ఇంకో మాట చెప్పాడు, ఎవరో శ్రీమంతుల గురించి జగన్ గురించి పోల్చకపోతే పోల్చారు. జగన్మోహన్ రెడ్డి తోటి ఎవరినే పోల్చకూడదు. ఎందుకంటే అది దొంగతనం చేసిన డబ్బు, దొంగలించిన సొమ్ము అండి, అది కొల్లగొట్టేసిన సొమ్ము. వాళ్ళు బందిపోడు దొంగలు, దండుపాళ్ళు బేచాడు. చాలా అన్యాయం అది. వ్యాపారాల్లో కొంతమంది ట్యాక్సులు కట్టకుండా ఎగ్గొట్టి కొంతమంది సంపాదించుకుంటారు. వీళ్ళు కడుపులు కొట్టి, నెత్తులు కొట్టి, పైకి పంపించేసి సంపాదించిన సొమ్ము లాక్కుని. కాబట్టి జగన్మోహన్ రెడ్డి తోటి ఎవరినే పోల్చకూడదు, ఈయన్ని కూడా పోల్చకూడదు. ఇదండి శ్రీనివాసరావు గారితో జరిగిన ఇంటర్వ్యూ. మరొక ఇంటర్వ్యూతో మీ ముందుంటాను. మీ మాస్టర్ దుర్గాప్రసాద్.